మై హీరో హర్ష సాయి గారు. ఇంకా 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 వినపడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇప్పుడు కాదు తర్వాత. కానీ ఏంటి, ఐ వాంట్ in this whole 1 year of journey, నేను ఈయనలో చాలా మంచి క్వాలిటీస్ని అబ్జర్వ్ చేశాను. హీఈస్ వెరీ క్రియేటివ్, నాలెడ్జ్కి చాలా వాల్యూ ఇస్తారు, వెరీ డిసిప్లిన్డ్, చాలా తక్కువ మాట్లాడతారు. అలానే నిజంగా చాలామందికి సహాయం చేయడం అనేది చిన్న విషయం ఏమి కాదు. దానికి అర్థం ఏమిటి, అవతలోడు మనసుని అర్థం చేసుకోవడం. అది ఆయనకి చాలా బాగా తెలుసు. అందుకని ఐ థింక్ హీ బికేమ్ యువర్ ఆల్ రియల్ హీరో. సో మీ రియల్ హీరోకి రియల్ హీరోగా లైక్ ఆన్ ద ఫిల్మ్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడం అనేది శ్రీ పిక్చర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. యా, yes or no? So I think we are all Ika. So I will not take much of anyone else's time, but this is what he is, and I think he will do justice. ఎలా అయినా ఆయన కంటెంట్తో ఇప్పటిదాకా జస్టిస్ చేసుకుంటూ వచ్చారు, మీ అందరి మనసుని గెలిచారు. నాకు అనిపిస్తుంది ఈ కంటెంట్తో కూడా, ఈ మూవీతో కూడా మీ అందరి మనసుని ఆయన గెలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ శ్రీ పిక్చర్స్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, అంజలి పవన్ గారు. ఐ థింక్ ఐ షుడ్ గివ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ గారు ఆల్సో. కమల్ గారు, ఆల్వేస్ లవ్ యూ. నిజమే కదా, మనం ఎక్కువ ఇవ్వాలంటే మనకు ఎక్కువ డబ్బులు కావాలి, లేకపోతే ఎలా అవుతుంది. మంచి స్టోరీస్ని, ఫిలాసఫీస్ని, ఐడియాలజీస్ని ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయడానికి సినిమా అన్నది ఒక మంచి మీడియం అవుతుంది అనేసి చాలామంది టాలెంటెడ్ అండ్ యంగ్ యాంటిసిపేషన్ ఉన్న వాళ్ళకి స్పేస్ని కలిగించే లక్ మనకు వస్తుంది. ఇది చారిటీ కాదు, ఆ స్పేస్ని ఎవరికి ఇవ్వరు, వాళ్ళ టాలెంట్ని చూసే ఇస్తారు. కాకపోతే ఆ ఆపర్చునిటీ మనకు కూడా ఉంటుంది ఒక డైరెక్షన్లో అవనివ్వండి, ఈ విషయంలో. సో ఇలా అన్నీ ఇది చేసుకొని అప్పుడు డిసైడ్ అయ్యి చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. సో అలాగా అంతా స్టార్ట్ అయింది. చూద్దాం మనం ఎంత దూరం వెళ్తామో. ఒకటి మాత్రం పక్కాగా అక్కడికి వెళ్తాం ఎవరు. అయితే సో అలా ఇదంతా స్టార్ట్ అయింది. అండ్ దీనికి పనిచేసిన వాళ్ళ గురించి వస్తే కెమెరామ్యాన్ ఆదిపురుష్, కెమెరామ్యాన్ కార్తీక్ పాలని గారు అవనివ్వండి, వెరీ బ్యూటిఫుల్ టేకింగ్. చాలా సేపు డిస్కస్ చేసి ఫ్రేమ్స్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని మొత్తం చూసుకున్న తర్వాత ఒక కన్క్లూషన్కి వచ్చి చేయడం జరిగింది. వెరీ వండర్ఫుల్ టేకింగ్. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ అంజీ గారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆయన ఎంత బాగా చేశారంటే ఎక్సెప్షనల్. మొత్తం నేను ఫస్ట్ డే ఏం డిస్కస్ చేశానో అది కరెక్ట్గా లైవ్కి తేడానికి ఎంతమంది స్టంట్ మ్యాన్స్ కావాలి, ఎంతమంది ఎక్స్ట్రా ఫైటర్స్ కావాలి, ఇదంతా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. అలాగే ప్రొడక్షన్ గురించి కూడా చెప్పాల్సింది ఏమీ లేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీని ప్రజెంట్ చేశారు, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ గంగాధర్ గారు అవనివ్వండి, పూజీ గారు అవనివ్వండి, అంజలి పవన్ గారు అవనివ్వండి, నెక్స్ట్ మా డాక్టర్ కమల్ గారు అవనివ్వండి, ఎవ్రీ వన్ డిడ్ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్.